అందరికీ నమస్కారం. క్రైమ్ పట్ల అలర్ట్ యొక్క ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీ అనూప్ సోని మీ అందరినీ స్వాగతిస్తున్నాను. మనం ఎవరైనా కానివ్వండి, మన యొక్క ఆలోచనలే మనల్ని నిర్మిస్తాయని మీరు వినుంటారు. కానీ ఒక మనిషి యొక్క ఆలోచనలు తప్పైతే ఏమేం జరుగుతాయి? నేను ఈరోజు చెప్పబోయే కేసు మీకు ఖచ్చితంగా షాక్కి గురి చేస్తుంది. ఒకరి మనసు లోపల ఉన్న ఆలోచనలు వాళ్ళ యొక్క ఇంటిని ఎలా నాశనం చేస్తాయి, ఒకరి ప్రాణాలని తీసి జనాల మధ్య వాళ్ళ యొక్క భయాన్ని సృష్టిస్తున్నారు. హలో, నువ్వు త్వరలో చావబోతున్నావు, అది కూడా నడి రోడ్లో చావబోతున్నావు. కొంచెం కొంచెంగా బాధపడుతూ చేస్తావు. ఎవరు మాట్లాడుతున్నారు? మీరేం లూజా? నీ పని నువ్వు వదిలేయాలి. ఎవరు మీరు? ఇప్పుడు నా దగ్గర ఏం చెప్పాలనుకుంటున్నావు? నా దగ్గర నుంచి నువ్వే ఎదురు చూస్తున్నావు. హలో పూజ, ఏమైందమ్మా? ఎందుకు ఇలా ఏం అరుస్తున్నావు? లేదమ్మా, నాకు లేట్ అయింది. జాగ్రత్తగా వెళ్ళమ్మా. షిలో, ఏం చేస్తున్నావు? అది నా దగ్గర ఇవ్వు. అరే, నేను నా జుట్టుని ఎండేసుకుంటున్నా. ఇదంతా మెయింటైన్ చేయడం ఎంత కష్టం తెలుసా నీకు? మర్యాదగా నాకు ఇచ్చేసి ఇక్కడి నుంచి వెళ్తావా? తను యూజ్ చేయడం వల్ల పాడైపోతుందా ఏంటి? ఇదంతా ఒక పనా? ఇతరులకు హెయిర్ కట్ చేయడం, గోడల్లో మట్టి తీయడం ఎంత పనా? అమ్మా, ఇది నా పని. డబ్బులు సంపాదించడానికి బోలెడు మంచి దారులున్నాయి. నువ్వెందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? మా పని అంత ఈజీగా దొరకదు. తర్వాత ఇంకొక విషయం, నాకు నచ్చిన పని చేస్తున్నాను. నెయిల్ పాలిష్ లేవు. నెయిల్ పాలిష్ ఎంత కాస్ట్లీ నీకు తెలుసా? ఏం పని చేసావు? నువ్వెదికిలా చేసావు? ఇది ఎంత కాస్ట్లీ తెలుసా? అమ్మా, మీరు వీడిని తిట్టేనే తిట్టరా? నేనెలా చెప్పగలను? ఆ నిసాన్ ఇక్కడి నుంచి వెళ్ళనంటున్నాడు. మా మీరు తన్ని తిట్టరేంటి? తనకే సపోర్ట్ చేస్తారు. ఎప్పుడు నా గురించి ఆలోచన లేదా? నేను ఇంటి నుండి వెళ్తున్నా. రేయ్, రేయ్, వెళ్ళు. ఆగు. వెళ్ళేటప్పుడు నీ థింగ్స్ అని తీసుకొని వెళ్ళిపో. నువ్వు కొంచెం త్వరగా ఇక్కడి మాట్లాడకుండా నుంచి ఉండు. వెళ్ళు. బాబు, నేను చెప్పేది విను. బాబు బాబు వెళ్ళు, వెళ్ళు, ఆగు వెళ్ళు. బాబు. బాబు, నా మాట విను బాబు. బాబు ఆగు. పూజ, బాబు వెళ్ళిపోయి 4 గంటలైంది, కానీ ఇప్పటిదాకా తను రాలేదు. వాడు ఎక్కడికైనా వెళ్ళుంటాడు. నేను వెళ్ళి చూసొస్తాను. అరే, అసలే టైం అవుతోంది. ఇప్పుడు ఒంటరిగా వెళ్ళి వెతుకుతా అంటున్నావు. నేను ఒక పని చేస్తాను, శ్యామ్ని తీసుకువెళ్తాను. తనతో ఇంకా మాట్లాడుతున్నావా? తనతో ఉన్న రిలేషన్షిప్ ని కట్ చేయబోతా నాతో అంతగా చెప్పావు ఆ రోజు. వాడు నాకు ఒక ఫ్రెండ్ మాత్రమేమా. తనతో అనవసరంగా నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. హలో. హా శ్యామ్. షిలోకి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. నేను వాడిని వెతుక్కుంటూ వెళ్తాను. నువ్వు నాతో వస్తావా? హా, ఓకే. పూజ, పూజ, పూజ. The number you are calling currently switched off. Please try again later. Thank you. పెట్రోలింగ్. స్టేషన్ పక్కనే ఉన్న అడవిలో ఒక బాడీ దొరికింది. స్టేషన్ దరిదాపుల్లో ఉన్న అడవిలో ఒక బాడీ దొరికింది. సార్, ఇది ఒక మర్డర్. విక్టిమ్ గొంతు కోసి హత్య చేశారు సార్. సార్, ఈ ఫోన్ ఇక్కడ దొరికింది. ఈ డిస్ప్లే పోయినట్టుంది. ఫోన్ని ఆన్ చేయడం మీరు కుదరదు. చుట్టుపక్కల వెళ్ళి ఈ ఫోన్ తప్ప ఏదైనా దొరుకుతుందేమో చూడండి. ఈ ఫోన్ సెర్చ్ చేసి తన ఫ్యామిలీ ఎవరో కనిపెట్టండి. తర్వాత మిస్సింగ్ కంప్లైంట్ ఏదైనా ఉందా అని పక్కనున్న పోలీస్ స్టేషన్లో విచారించండి. సార్, ఒక నిమిషం. ఈ ఫుట్ ప్రింట్ని ఫోటో తీసుకోండి. తర్వాత ఎవరన్నా వచ్చి వెళ్ళారా అని పక్కన విచారించండి. సార్. ఓకే సార్. సార్, సార్, చనిపోయిన ఆ అమ్మాయి పేరు పూజ మహిత్, 19 సంవత్సరాలు. సెప్టెంబర్ 24, అదేంటంటే 3 రోజుల ముందు గోవిందనగర్ పోలీస్ స్టేషన్లో వాళ్ళమ్మ సుమిత్ర కంప్లైంట్ చేశారు. అంతేకాకుండా సుమిత్ర ఆ రోజు వాళ్ళ అబ్బాయి షిలోత్ మోహిత్ కనిపించలేదని కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళకి 14 ఏజ్. సార్, మనం అక్కడ చూసిన షూ సైజ్ వచ్చేసి 10 సార్. సార్, ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. ఆ అమ్మాయి గొంతు కోసి చంపేశారు సార్. 19 ఏళ్ల అమ్మాయి చంపబడింది. 14 ఏళ్ల అబ్బాయి కనిపించట్లేదు. సునీతని తీసుకెళ్లి పూజ బాడీ చూపించండి. ఆ తర్వాత ఇక్కడ తీసుకురండి. అలాగే సార్.
పూజ పూజ ఆ రోజు పూజ తన తమ్ముడు తీసుకొద్దామని వెళ్ళింది. నా కొడుకు ఎక్కడ? తనని మీరు కనిపెట్టారా? నా కొడుకు ఎక్కడని చెప్పండి సార్, కొడుకు ఎక్కడని చెప్పండి. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పండి మేడం. హా శ్యామ్, షిలోక్ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. వాణ్ణి వెతుకుంటూ వెళ్తాను, నువ్వు నాతో వస్తావా? హా, ఓకే. పూజ పూజ బయటికి వెళ్ళిన నా 2 పిల్లలు పొద్దున దాకా రాలేదు. అందుకే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను సార్. ఆ రోజు నా 2 పిల్లలు ఎక్కడికి వెళ్ళారో తెలియదు సార్. అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదు సార్. నా కొడుకు ఎక్కడికి వెళ్ళాడో మీరు కనిపెట్టండి సార్. ఇలా చూడండి, మేము ప్రయత్నిస్తున్నాం. మీ అబ్బాయిలు త్వరలో కనిపెడతాం. ఇలా చూడండి సుమిత్ర మేడం, మేము శ్యామ్ గురించి తెలుసుకోవాలి. వాడు ఎక్కడ ఉంటాడో తెలుసా? అక్క తమ్ముడిని వెతుకుంటూ బయటికి వెళ్ళింది. ఇంకా బాయ్ ఫ్రెండ్ హెల్ప్ అడిగింది. షిలోక్ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. నేను వాడిని వెతుకుంటూ వెళ్తాను, నువ్వు నాతో వస్తావా? 3 రోజుల తర్వాత ఆ అమ్మాయి బాడీ దొరికింది. ఆ పిల్లడు కనిపించట్లేదు, కానీ సుల్లోకి ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. తాను పని వెతుకుని బయటకు వెళ్ళడము, అంతేకాకుండా ఒకే రాత్రిలో అక్క చనిపోయింది, తమ్ముడు కనిపించట్లేదు. సునీత, ఈ కేసుని గోవిందనగర్ స్టేషన్ నుంచి ఇక్కడ మార్చమని చెప్పండి. సరే, ఆ కుర్రోడు షిలోక్ ని మీరు కనిపెట్టడానికి త్వరగా ప్రయత్నించండి. రైట్ సార్. రఘుని ఈ ఫోటో నెట్వర్క్లో షేర్ చేయండి. సరే మేడం. ఈ అబ్బాయిని చూసారా? అవును సార్, ఈ కుర్రాడు శ్యామ్ ఆటోలో వెళ్ళడం నేను చాలాసార్లు చూశాను సార్. శ్యామ్ ఈ కుర్రోడికి ఆటో నేర్పిస్తున్నాడు. శ్యామన్న, నాకు ఆటో నడిపితే నేర్పిస్తారా? ఖచ్చితంగా నేర్పిస్తా. వచ్చి నాతో కూర్చో. పద లోపల కూర్చో. ఇక్కడే. ఇదిగో దీని పేరు గేరు, దీని పేరు బ్రేకు. తాళాన్ని వేసి ఆన్ చేస్తే ఆటో స్టార్ట్ అవుతుంది. షిలోక్ గురించి ఇన్ఫర్మేషన్ దొరికిందా? అవును సార్, స్కూల్ వాచ్మెన్ అడిగాను సార్. శ్యామ్ అండ్ షిలోక్ ని పికప్ అండ్ డ్రాప్ చేశారు సార్. శ్యామ్ ఎప్పుడు షిలోక్ ని కలవడానికి అక్కడికి వస్తుంటాడని ఆటో అతను చెప్పారు సార్. నాకేమనిపిస్తుందంటే శ్యామ్ ని పూజ మీట్ అవుతానికి షిలోక్ నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి నటించమని చెప్పి శ్యామ్ చెప్పే అవకాశం ఉంది. శ్యామ్ లొకేషన్ ని ట్రాక్ చేసినప్పుడు అతను పూజతోనే ఉన్నాడు సార్. అలాంటప్పుడు పూజని శ్యామే లాస్ట్ గా మీట్ అయ్యాడు. ఆ తర్వాతే అమ్మాయి కల్పించకుండా పోయింది. శ్యామ్ ని పోలీస్ స్టేషన్ తీసుకురండి. ఓకే సార్. అలాగే సార్. మేడం, సార్ ఎందుకని నన్ను తీసుకొచ్చారు? నేనే తప్పు చేయలేదు. సెప్టెంబర్ 23వ తారీఖు పూజ నీకు కాల్ చేసింది. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? సార్, తను నాకు ఫోన్ చేయలేదు, నేను కూడా తనకి ఫోన్ చేయలేదు సార్. ఆ రోజు మేము కలవలేదు సార్. నీ కాల్ రికార్డ్స్ ని చెక్ చేసాం. ఆ రోజు నీ ఫోన్ లొకేషన్ పూజ ఇంటి దగ్గరే ఉంది. నిజం చెప్పు. నేను నిజం చెప్పేస్తాను సార్. సార్, ఆ రోజు పూజని మీట్ చేశాను. ఆ రోజు తన తమ్ముడు షిలోప్ని మేము వెతుకుతూనే ఉన్నాం, కానీ దొరకలేదు. ఆ తర్వాత మరుసటి రోజు 5 నుంచి 6 గంటల టైం ఉంటుంది. నేను తన్ని ఇంట్లో వదిలేశాను సార్. నువ్వు డ్రాప్ చేశానన్న ప్రూఫ్ ఏముంది నీ దగ్గర? నువ్వే అమ్మాయిని హత్య చేసావు కదా? లేదు సార్, నేను తన్ని దేబెట్టాక నా ఫ్రెండ్ మున్నాని చూడడానికి వెళ్ళిపోయాను. కావాలంటే విచారించండి సార్. షిలోక్ కనిపించకుండా పోయిన తర్వాత నువ్వు ఎందుకు పోలీసులు కంప్లైంట్ చేయలేదు? ఎందుకంటే పోలీస్ స్టేషన్కి రావడానికి తనకి ఇష్టం లేదు సార్.
తను ఎక్కడ పోయి ఉంది తెలియలేదు. ఇలా చూడు, మన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. లేదు, నేను రానవదు. కోపంలో వెళ్ళాడు, కోపం తర్వాత తను వస్తాడు. పూజ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? సార్ దాని గురించి నాకేం తెలుసు సార్. మేము విడిపోయిన తర్వాత ఆ పూర్తి వివరాల గురించి నేను అడగడం మానేశాను సార్. పూజని ఎప్పుడు మీట్ అయ్యావు? ఎందుకు బ్రేకప్ అయింది? సార్ తను పనికి వెళ్ళేటప్పుడు రోజు నేనే దేబెడతాను. ఆ తర్వాత కొన్ని రోజుల్లో ఫ్రెండ్స్ అయ్యాం. ఆ తర్వాతే ప్రేమించుకున్నాం. 2 నెలల తర్వాత తనకి ఏమైందో తెలియదు సార్. తను నా దగ్గరికి వచ్చి, శ్యామ్, మన రిలేషన్షిప్ని ఆపేద్దాము. ఎందుకు? ఏమైంది పూజ? ఇక చూడు, ఈ రిలేషన్షిప్ మనకు వద్దునే వద్దు. ఇలా చూడు, ఏమైందో చెప్పు. నా చెయ్యి వదులు, లేదంటే ఇక్కడ అరుస్తాను. పూజ వదులు. తను నా దగ్గర దానికి కారణం ఏంటో చెప్పలేదు, కానీ తను టెన్షన్గా ఉంది సార్. టెన్షన్గా ఉందా? ఏంటో టెన్షన్? నేను ముందుగానే చెప్పానుగా, వాళ్ళ అమ్మే సార్ కారణం. వాళ్ళమ్మ మంచిది కాదు సార్. వాళ్ళ కన్న కొడుకునే ఇంటి నుంచి బయటికి తరిమేశారు సార్. ఈ విషయం పూజకి తెలిసిన తర్వాత తన్ని చంపింది వాళ్ళే అనుకుంటాను సార్. అసలు నువ్వు ఏమంటున్నావు? సార్ పూజ పని చేస్తున్నది వాళ్ళ అమ్మకి అస్సలు ఇష్టం ఉండదు సార్. ఎప్పుడు చూసినా గొడవాడుతూనే ఉంటారు, తన్ని ఎప్పుడు కొడుతూ ఉంటారని పూజ చెప్తూ ఉంటుంది సార్. ఇలా చూడు, నేను ఒక విషయం చెప్పనా? తన లైఫ్లో వేరెవరినో వచ్చి ఉండొచ్చు. ఆ కారణంతో బ్రేకప్ చేసుకుండొచ్చు. ఆ కారణం వల్ల తనను చంపేసి వాళ్ళ అమ్మ మీద నింద వేస్తున్నావా? ఏంటి సార్ ఇది, ఏమంటున్నారు? తను పని కోసం చాలా మందిని రోజు మీట్ అవుతూ ఉంటుంది సార్. అంటే ఒక బ్యూటీ పార్లర్లో పనిచేస్తూ ఉండేది. రోజు మగ ఆడ అందరిని చూస్తుంది. మీరెందుకు నా మీద నిందేస్తున్నారో అర్థం కావడం లేదు సార్. నేను ఎటువంటి తప్పు చేయలేదు. సరే, ఈ కేసు అయ్యేంత వరకు నువ్వు ఊరు వదిలేసి ఎక్కడికి వెళ్ళకూడదు. సరే సార్. ఇలా చూడు, ఈరోజు రాత్రి వేసిన ప్లాన్ని క్యాన్సిల్ చేద్దాం. పూజ నాన్నగారు చనిపోయిన తర్వాత నేను ఒంటరిగానే జీవిస్తున్నాను సార్. నా 2 పిల్లలు నేను బాగానే చూసుకున్నాను సార్. కొన్ని సమయాల్లో నా కూతుర్ని నేను కోపగించుకుంటాను సార్. అలా నేను కోపడడం వల్ల నా కూతురు నేనే చెప్పాను అనొద్దు సార్. పూజ పనిచేయటం మీకు నచ్చలేదట? అవును సార్, తనని ఒక మంచి ఉద్యోగం చేయమన్నాను సార్. నేను అలా ఆశపడింది చాలా పెద్ద తప్పని మీరు అంటున్నారా? పూజ శ్యామం బ్రేకప్ అయిన తర్వాత వాళ్ళు అప్పుడప్పుడు మీట్ అయ్యారా? నాతో పూజ అది మాత్రమే చెప్పింది. నాతో తను ఇంకేం చెప్పలేదు. ఈ కాల పిల్లలు తల్లిదండ్రుల మాట వినని మీకు బాగానే తెలుసు కదా. పూజ కూడా అలాగే ఉండేది, కానీ ఇప్పుడు తను ప్రాణాలతో లేదు. కానీ మా అబ్బాయిని మీరు ఎలాగైనా కనిపెట్టండి సార్. సార్, పూజ కాల్ రికార్డ్స్ చూస్తుంటే తను శ్యాము ఫోన్లో మాట్లాడుకున్నట్టుంది. కానీ శ్యామే ఎక్కువగా పూజకు ఫోన్ చేశాడు. మీరు పని చేయండి, వాళ్ళ రికార్డ్స్ని చెక్ చేయండి. వాడి దగ్గర సమస్య ఉంది, వాడు అబద్ధం చెప్పే అవకాశం ఉంది. ఆ షూ ప్రింట్ ఏమైంది? సార్ శ్యామ్ షూ నంబర్ తెలియట్లేదు. ఆ రోజు ఇంట్లో చూసింది ఇది మ్యాచ్ అవ్వడం లేదు సార్. సార్, ఇంకో విషయం సార్, పూజ కాల్ నంబర్లో ఇంకొక నంబర్ని కనిపెట్టాము, కషిష్ది. శ్యామ్ పక్కింటి వాడిది. ఈ హత్య గురించి వాడికి ఏమైనా తెలుసు అనుకుంటా. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? పూజనా? ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి మేడం, చాలా డీసెంట్ అయిన అమ్మాయి. తన తమ్ముడు షిలో కూడా నా ఇంటికి వస్తూ ఉంటాడు. శ్యామ్ ఎవరో తెలుసా? తెలుసు సార్, మా పక్కింట్లోనే ఉంటాడు. పూజ తను ప్రేమించుకున్నారు, కానీ పూజ ఎందుకు తన ప్రేమించిందో నాకు తెలియదు సార్. ఏమంటున్నావు? శ్యామ్ ఎలాంటి వాడో అందరికీ తెలుసు సార్. వాడు సంపాదించిందంతా దొంగతనం చేసిందే. వాడు నెంబర్ 1 దొంగ సార్. అందువల్లే పూజ బ్రేకప్ చేసేసిందా? నాకు తెలియదు సార్. ఆ గొడవ జరిగిన తర్వాత నా ఇంటికే రాలేదు సార్. పూజ, రా రా లోపలికి రా. చెప్పు పూజ, ఏమైంది? ఆ శ్యామ్ ఏమైనా చేశాడా? నువ్వు నాతో పాటు పోలీస్ స్టేషన్కి రామ్మా. అక్క, నేను ఎక్కడికి రానక్క. నేను ఎలాంటి దానని మీరెవరి దగ్గర చెప్పకూడదు. వాణ్ణేం చేయాలో నేను చూసుకుంటానక్క. పూజ, వాడిని పోలీసులు చూసుకుంటారు. నేను చెప్పేది వినమ్మా. అక్క, నేను చెప్పేది మీరు వినండి. నేను ఇంటికి వెళ్ళాలనుకోవట్లేదు. నాకు మీ డ్రెస్ ఇవ్వండి. సరేమ్మా, సరే రా, నేను డ్రెస్సులు ఇస్తాను రా. రేపా? అవును మేడం, కానీ వాడి మీద కంప్లైంట్ ఇవ్వద్దని పూజ చెప్పింది మేడం. కానీ ఒక్క విషయం మేడం, అది ఎవరైనా సరే
పూజకు వాడు బాగా తెలుసు. కానీ అది శ్యామే అని. అలా కూడా అయ్యుండొచ్చు మేడం. ఆ చెత్తనాయలో ఒకరోజు శ్యామ్ విజయనగర్ వెళ్ళాలి. విజయనగరానికి వెళ్ళాలా? శ్యామ్ ఒక పోరంబుకు సార్. పూజని ఏ డేట్లో రేప్ చేశారు నీ కరెక్ట్గా చెప్పగలరా? అది జూలై 12వ తారీఖు సార్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఎక్కడ ఉండండి, వస్తాను. ఇది పూజ డ్రెస్ సార్. తను ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళింది ఆ రోజు. సునీతకు చెప్పి ఫారెన్సిక్ పంపించమని చెప్పండి, మనకి ఏదైనా క్లూ దొరకచ్చు. రైట్ సార్. రేప్నా? హా, తనని రేప్ చేశారని పూజ కనుక అంత చెప్పుంటే ఖచ్చితంగా నేను మీతో చెప్పుండేదాన్ని సార్. నాతో పూజ ఇంకా ఏ విషయాలు దాచిందో తెలియదు సార్. మా ఇంట్లో కిరాణా వస్తువులు, నీళ్లు ఏమీ లేవు సార్. నా 2 పిల్లలు ఇప్పుడు నాతో లేరు. ఇక నేను ఒంటరిగా ఎలా జీవిస్తానో అర్థం కావడం లేదు సార్. సార్ పూజని రేప్ చేశారు సార్. వాళ్ళ అమ్మకి ఏమీ తెలియలేదు. శ్యామ్ కూడా ఈ విషయం గురించి ఏమీ చెప్పలేదు సార్. సార్ ఒకవేళ శ్యామ్ పూజని రేప్ చేసి ఉండొచ్చు కదా? అలా వాడు రేప్ చేస్తుంటే తమ్ముడు కనిపించినప్పుడు వాడిని ఎందుకు హెల్ప్ అడుగుతుంది? సార్ షిలోక్ శ్యామ్ ఫ్రెండ్స్. ఒకవేళ పూజను కలుసుకోవాలని షిలోక్ శ్యామ్కి హెల్ప్ చేసి ఉంటాడు. అయితే షెలోక్ ఎక్కడా? ఆ రోజు పూజని రేప్ చేసిన ఆయన శ్యామ్ అయ్యే అవకాశం లేదు. శ్యామ్ ఫుట్ ప్రింట్ సైజు 9, కానీ క్రైమ్ సీన్ లో ఉన్న ఫుట్ ప్రింట్ మ్యాచ్ అవ్వలేదు. ఈ 2 సంబంధం లేకుండా ఉంది. సార్ పూజకి తెలిసిన వాళ్ళు ఎవరన్నా పూజని రేప్ చేసి ఉండొచ్చు కదా? మనం ఈ కేసుని డిఫరెంట్ గా చూద్దాం. చెప్పాలంటే ఈ కేసు వేరే వేరేగా ఉంది. సుమిత్ర, శ్యామ్, కశిష్ వాళ్ళ ముగ్గురిని వాచ్ చేయండి. సార్ ఓకే సార్. ఈ కేసులో పోలీస్ డిపార్ట్మెంట్ ఏది కనిపెట్టలా. నాకేమనిపిస్తుందంటే ఈ 2 కేసులు ఒకే రాత్రి కావాలని జరిగినట్టు ఉన్నాయి, కానీ దాని యొక్క కారణాన్ని కనిపెట్టలేకపోయాం. ఎంతైనా ఈ 2 కేసులు ఒకే రాత్రి ఒకే వేళ జరిగినా కానీ నిజానికి ఆ కుట్ర వెనకలు ఎవరుంటారు? ఆ 14 ఏళ్ల శ్లోక్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? సార్ పూజ ఫోన్ డిస్ప్లేని రెడీ చేశాము. మేము ఫోన్లో నుంచి తీసాము. ఎవరు వీడు? సార్ ఈ నంబర్ నుంచి ఒక వీడియో వచ్చింది. అది రాజేష్ పేరు మీద ఉంది. రాజేష్ మోరా? అవును. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? పూజ 2 సార్లు ఫేషియల్ చేస్తానికి ఇక్కడికి వచ్చారు. మీరెందుకు పూజకి బట్టలు లేని వీడియో పంపించారు? యాక్చువల్లీ ఏం జరిగిందంటే, నువ్వు ఫుల్ బాడీ వ్యాక్స్ అలాగే మసాజ్ చేస్తావా? లేదు సార్, నేను నా క్లయింట్స్కి ఫేషియల్ తర్వాత క్లీనప్ మాత్రమే చేస్తాను. ఆ తర్వాత నేను బయటికి వెళ్ళి వ్యాక్సిన్ చేసి ఆ వీడియోని తనకి పంపించా. దట్ వాస్ జస్ట్ ఫర్ ఫన్. మీరు ఒక బ్యాచులరా? అవును. పూజ నాకు ఫేషియల్ క్లీనప్కి వచ్చారు. పూజకి మీరు ఎలా తెలుసు? నా ఫ్రెండ్ మూల్యంగా రంజిత్, వాడు ఈ ఊర్లోనే ఉంటాడు. వాళ్ళ వైఫ్ ఖుష్బురాని, ఆమె నాకు ఇంట్రడ్యూస్ చేసింది. తన పని బాగా చేస్తుంది, అలాగే తనకి డబ్బులు అవసరం కూడా. ఒక నిమిషం. మీ షూ లేస్. థ్యాంక్ యూ. ఖుష్బు రాణినా? అవును. మేము శాస్త్రీనగర్ స్టేషన్ ఓ, నుంచి. ఆ దొంగతనం విషయమా? మీరు దొంగను పట్టుకున్నారా? డబ్బులు దొరికాయా? దొంగతనమా? అవును సార్, మా ఇంట్లో దొంగతనం జరిగింది. నేను దాని గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను కదా సార్. ఇదే ఆ ఎఫ్ఐఆర్ కాపీ. కానీ మేమెందుకు వచ్చామంటే ఒక అమ్మాయి మర్డర్ కేసు గురించి. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఈ అమ్మాయి పూజ కదా? పూజ చాలా మంచి అమ్మాయి సార్. తన తమ్ముడికి ఏదో ఒకటి చేయాలనుకుంది. నువ్వు డిబేట్ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చావు కదా? నాన్న ఏమన్నాడంటే సోను వెళ్తున్న హాలిడేస్కి మనం కూడా వెళ్తున్నావని. అవునరా? ఓకేరా, బాయ్, టేక్ కేర్. చాలా పెద్ద స్కూల్లో చదవడం చాలా గొప్ప విషయం కదక్కా. చాలా బాగుంటుంది. అదేంటంటే అక్క, నేను మీ దగ్గర ఒక హెల్ప్ అడగొచ్చా? నా తమ్ముడు ఒకడు ఉన్నాడు కదా,
వాడిని ఒక పెద్ద స్కూల్లో చదివించాలని ఆశపడుతున్నాను. దానికి మీరు సహాయం చేస్తారక్క? ఇది ఎప్పుడు జరిగింది? చెప్పాలంటే ఒక 3 రోజుల కిందట జరుగుతుంది. ఇన్ఫాక్ట్ నేను పక్కింటి గీతతో కూడా చెప్పాను. తను కేఎస్వి స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. తన తమ్ముడిని గురించి బాధపడింది. ఇన్ఫాక్ట్ నన్ను చూసడానికి తమ్ముడిని తీసుకొచ్చింది. ఇక్కడ చూడు పూజ, నేను సిలో కోసం స్కూల్ మేనేజ్మెంట్ ధర మాట్లాడుತೀನಿ. కానీ ఈసారి రైట్ ఎడ్యుకేషన్ కోటా సీటు వేరెవరికో ఇచ్చారు. నువ్వేం బాధపడుకు, నెక్స్ట్ టైం ప్రయత్నించు. మేడం ప్లీజ్, నేను కావాలంటే మీకు జీవితాంతం ఫ్రీగా వర్క్ చేస్తాను. మీరు మా తమ్ముడు కోసం రికమెండ్ చేయండి ప్లీజ్. మేడం మీరు చెప్తే జరుగుతుంది. మేడం ప్లీజ్. చూడు పూజ, ఇప్పటికీ పాసిబుల్ లేదు. ఈసారి ఏం చెయ్యనవ్వదు. ఈసారి తన తమ్ముడికి అడ్మిషన్ తీసి ఇవ్వనుంది. అడ్మిషన్ కోసం చాలా స్కూల్ ఎక్కింది సార్. కాకపోతే నా ఇంటికి మెనిక్యూర్ పెడిక్యూర్ చేసేదానికి వచ్చింది సార్. తర్వాత పార్లర్ పనులు చేయడానికి వచ్చింది సార్. కానీ ఏం చెప్పిందంటే బిజీగా ఉంటాను అనింది. చెప్పని పోతే రాజేష్ ఖుష్బు ఇంటికి అప్పుడప్పుడు వెళ్తుంది. సార్ పూజ వాళ్ళ తమ్ముడు అడ్మిషన్ కోసం చాలా కష్టపడింది సార్. వాళ్ళ తమ్ముడి అడ్మిషన్ కోసం తను ఒక బ్రోకర్ దగ్గర ఇరుక్కుందేమో అనుకుంటున్నాను సార్. తను రేపు గురవడానికి ఇది కూడా ఒక కారణం అయిండొచ్చు. పూజ ఫోన్ డీటెయిల్స్ ఏదైనా అనుమానంగా ఉందా? సార్ క్లయింట్స్ నంబర్ ఎక్కువగా ఉన్నాయి. అయినా కూడా నేను నంబర్స్ అన్నింటినీ చెక్ చేస్తాను. ఈ రాజా డిఎన్ఏ పూజ బట్టల మీద ఉన్న డిఎన్ఏతో మ్యాచ్ అవుతుందేమో చూడండి. వాడు ఫుడ్ సైజ్ మ్యాచ్ అవుతుందేమో చూడండి. ఒక ఇప్పుడు నువ్వేమంటున్నావు? పూజని ఇంత దారుణంగా ఎవరు చంపుంటారో అర్థం కావట్లేదు. కాకపోతే తమ్ముడిని కనపడలేదంటనే. అవ్వని ఓకే, పోలీస్ నీ దగ్గర ఏమడిగారు? అరే అది చూడు, ఈ కేసులో పోలీసులు మనల్ని ఇరికిస్తానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు. అందుకోసమే చెప్పాను త్వరగా పెళ్లి చేసుకోని. కానీ మళ్ళీ మళ్ళీ పోలీస్ నీ ఇంటికి రాకూడదు కదా. అది ఎవరు చెప్తున్నారు చూసావా? నువ్వు ముందు పెళ్లి చేసుకో, ఆ తర్వాత నేను చేసుకుంటా. పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకులేదు. గీతా లైఫ్ లో ఆల్రెడీ ఎవరో ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. ఇతను మన దగ్గర ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది. హే హలో, వాట్సాప్ గాయ్స్. హే ఏంటి, ఏమైంది? త్వరగా మొదలు పెట్టారు, నా కోసం వెయిట్ చేసి ఉండొచ్చుగా. ఏంటి విషయం మిస్టర్ ఫేట్? నువ్వు ఇంత త్వరగా ఇంటికి వస్తావని నేను అస్సలు అనుకోలేదు. సార్ గీత చెప్పిన దాన్ని బట్టి నేను కొన్ని స్కూల్స్ని ఎంక్వైరీ చేశాను సార్. చెప్పాలంటే ఈ కేహెచ్పి స్కూల్లో ఫస్ట్ టర్మ్ ఫీజు 50,000 కట్టింది సార్. ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదు సార్. ఖుష్బు ఇంట్లో 50,000 పోయిందని చెప్తున్నారు కదా. డబ్బులు ఎప్పుడు కట్టారు? సెప్టెంబర్ 16 సార్. సెప్టెంబర్ 14వ తారీఖే ఖుష్బు ఇంట్లో డబ్బులు కనిపించకుండా పోయాయి. మీరు వెళ్ళి స్కూల్లో విచారించండి. పూజ వాళ్ళ అమ్మ సుమితను చూసొస్తాను. రైట్ సార్. 50,000 రూపాయలా? అంత డబ్బులు పూజా దగ్గర ఎలా వచ్చాయి సార్? అంతేకాదు ఆ డబ్బుల్ని స్కూల్లో కూడా కట్టింది సార్. నాతో కూడా ఆ విషయం చెప్పలేదు సార్. ఇలాంటి పెద్ద స్కూల్లో చదవడం అది మామూలు విషయం కాదు కదా సార్. మా ఇంట్లో నెలకు 50,000 కంటే ఎక్కువే ఖర్చు అవుతోంది. కానీ నేను చెప్పేది పూజ వినిపించుకోదు సార్. సార్ బాబుకు ఆ స్కూల్ అడ్మిషన్ అస్సలు అవసరం లేదు సార్. ఆ డబ్బులు నాకు తిరిగి వాళ్ళు ఇస్తారా సార్? అదేంటంటే క్లయింట్ ఇంట్లో పూజ అనే అమ్మాయి దొంగతనం చేసినట్టు మాకు తెలిసింది. దొంగిలించిందా? లేదు మేడం, నా కూతురు దొంగ కాదు మేడం. మేడం నా బాబు గురించి ఏమైనా వార్త అందిందా మేడం? మేము ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాం. అరే నువ్వు వచ్చావా? ఇప్పుడు మనం కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదురా. అది మాత్రమే కాదు, మన దగ్గర డబ్బులేమీ లేవు. డబ్బులంతా నాకు మామూలు విషయం. ఇలాంటి పనులు చేయడం నాకు చాలా ఇష్టం. అర్థమవుతుందా? ఇది మా అమ్మని మీరు వెతికి పెడతారా సార్? ఖచ్చితంగా కనిపెడతాను. ఇప్పుడు నువ్వు ఎక్కడుంటున్నావు? మీ నాన్న ఎక్కడా? నా ఇంటికి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. మా నాన్నకి పిచ్చి పట్టింది. ఎందుకు? ఏమైంది తనకి? మేడం ఒక్క నిమిషం. నమస్తే మేడం. మా అబ్బాయిని మీ ఇంటికి తీసుకెళ్ళిపోతారా?
ఈ ఇంటి పనులన్నీ చాలా చక్కగా చేస్తాడు మేడం. వీడిని తీసుకెళ్ళండి. చాలా రోజుల క్రితం మా అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా నాన్న నన్ను ఎక్కడికైనా వెళ్ళి చేర్చేద్దాం అనుకున్నారు, కానీ ఎవరు నన్ను చేర్చుకోలేదు. వాళ్ళు నన్ను చంపేస్తారు సార్. ఎందుకంటున్నానంటే చిన్నపిల్లాడిగా ఉన్న నన్ను ఎవరు పనిలోకి చేర్చుకోవడం లేదు సార్. భయపడొద్దు, నేను నీతో ఉన్నాను. సార్, ఖుష్బు ఇంట్లో దొంగిలించిన డబ్బు, ఆ స్కూల్లో డిపాజిట్ చేసిన డబ్బు సీరియల్ నెంబర్ 1 సార్. అయితే పూజ డబ్బును దొంగలించలేదు, కానీ పూజ ఇంకా తమ్ముడు కనిపించకుండా పోయారు. పూజ బాడీ మాత్రం దొరికింది. ఇందులో ఒక విషయం అర్థం కావట్లేదు. ఖుష్బు హస్బెండ్ రంజిత్ని మనం ఎన్క్వైరీ చేయలే కదా, వెళ్ళి చేద్దాం. ఏంటి? మేము వెంటనే అక్కడికి వస్తున్నాం. మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు సార్? ఖుష్బు మీ ఇంట్లో దొంగతనం జరిగింది అన్నారు కదా, ఆ రోజు పూజ వచ్చారా? లేదు సార్, ఆ రోజు పూజ మా ఇంటికి రానేలేదు సార్. పూజనే ఆ డబ్బులు దొంగతనం చేసిందా? తను ఆ డబ్బును దొంగలించిందా లేక ఎవరన్నా ఇచ్చారా అని విచారిస్తున్నాం. మీరేమంటున్నారు సార్? నేను ఏమంటున్నానంటే పూజ నోరు ముగిస్తానికి ఎవరో ఒకరు ఈ డబ్బుని ఇచ్చుండాలి. సార్, నన్ను క్షమించండి సార్. మీరు చెప్పే విషయం ఏంటో మాకు అసలు అర్థం కావటం లేదు. పూజ డ్రెస్ మాకు దొరికింది. అందులో పూజ డిఎన్ఏతో పాటు ఇంకొక డిఎన్ఏ కూడా దొరికిందని చెప్పారు. రంజిత్ ఎంక్వైరీ కోసం మీ డిఎన్ఏ మాకు కావాలి. పూజని రేప్ చేసి చంపింది ఎవరు అనేది మాకు అనుమానంగా ఉంది. ఏంటి? పూజని రేప్ చేశారా? అవును. అలాగా? ఏంటప్పుడు? సార్, ఒక 20 నుంచి 25 తేదీలలో. ఏంటి పూజ, ఇంత లేటుగా వస్తున్నావు? నేను బయటకు వెళ్ళాలి, త్వరగా రా. ఏమైంది? ఏం లేదక్క. ఆర్ యు ష్యూర్? అక్క, నన్ను ఒకడు రోజు టార్చర్ చేస్తున్నాడక్క. వాడేమంటున్నాడంటే నీకు త్వరగా జబ్బు వస్తుంది, ఆ జబ్బు వచ్చి నువ్వు త్వరగా చచ్చిపోతావంటున్నాడు. ఎవరది? వాళ్ళ నంబర్ ఉందా? నంబర్ లేదు, వేరే నంబర్ నుంచి కాల్ చేస్తున్నాడు. నేను ఎన్ని నంబర్ బ్లాక్ చేయాలి? జబ్బు వచ్చి చనిపోతుందా? ఎవరు కాల్ చేశారు? నాకు తెలియదు సార్. తను తలుచుకొని చాలా భయపడిపోయేది. ఖుష్బు మీ ఆయన్ని కాపాడటానికి మీరేమైనా కొత్తగా చెప్తున్నారా ఏంటి? సార్, మీకు నా భర్త డిఎన్ఏ కావాలంటే మీరు ఖచ్చితంగా తీసుకోండి, కానీ నేనేమి అబద్ధం చెప్పలేదు. సునీతకి ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చిందో ఆ నెంబర్స్ అన్ని చెక్ చేసి చూడండి. కొన్ని కాల్స్ 15 సెకండ్స్ వచ్చాయి, కొన్ని కాల్స్ ప్రమోషన్ కాల్స్ గా వచ్చాయి. ఇప్పుడు మనం ఏం చేయమంటారు సార్? రంజిత్ని కాపాడడానికి ఖుష్బు అబద్ధం చెప్తారనుకుంటున్నా. పూజ కాల్ రికార్డ్స్ నుంచి ఎవరెవరు ఫోన్ చేశారు, ఏ నెంబర్ నుంచి కాల్ చేశారని మనం అన్ని తెలుసుకోవాలి. హలో, నీకు ఖచ్చితంగా ఓ వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి వచ్చాక నువ్వు చనిపోతావు. హింసపడి చేస్తావు నువ్వు. ఎవరు మాట్లాడుతున్నారు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇంకోసారి నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు. మీరిద్దరూ అందరి కాల్ రికార్డ్స్ చెక్ చేయండి. నాకు అందులో ఉన్న ఒక్కొక్క డీటెయిల్స్ కావాలి. ఎస్ సార్. నా వైఫ్ సరిత ప్రెగ్నెంట్గా ఉండేది సార్. తను ఎప్పుడూ బయటికి వెళ్తూ ఉండేది. ఆ రోజు డాక్టర్ని చూడడానికి వెళ్ళిన తను తిరిగి ఇంటికైతే రాలేదు సార్. నేను ఆ డాక్టర్ని వెళ్ళి కలిశాను. ఆయన ఏమన్నారంటే తనకి బిడ్డ అక్కర్లేదని చెప్పిందంట. అది ఎందుకంటే ఆ బిడ్డ నా బిడ్డ కాదంట, కానీ చాలా లేట్ అయిపోవడం వల్ల అబార్షన్ చేయడం కుదరలేదు. డాక్టర్ ఏమన్నారంటే ఖచ్చితంగా నాకు ఒక టెస్ట్ తీయాలన్నారు సార్. ఎందుకంటే సరితకి ఎయిడ్స్ ఉందని చెప్పారు సార్. సరిత నన్ను మోసం చేయడమే కాకుండా నాకొక వ్యాధిని కూడా అంటించి వెళ్ళింది. నేను ఖచ్చితంగా ఎక్కువ రోజులు ప్రాణాలతో ఉండను. నాకున్న ఒకే ఒక కోరిక ఏంటంటే మా అబ్బాయిని ఒక మంచి చోట్లో దత్తత ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. నీ వ్యాధి దాచడం వల్ల ఏమొచ్చింది నీకు? నువ్వు మాతో చెప్పుంటే ఖచ్చితంగా హెల్ప్ చేసి ఉండేవాళ్ళం. అలా గనక జరుగుంటే చాలా బాగుండేది. నాకున్న వ్యాధి గురించి మా అబ్బాయి గనక తెలిసిందనుకోండి సార్, వాడి జీవితమే పాడైపోతుంది సార్. ఈ చూడండి రవి, నేను ఆర్గనైజర్తో మాట్లాడతాను. మీలాగా ఉన్న ఎయిడ్స్ పేషెంట్లని ఆ ఎన్జిఓ బాగా చూసుకుంటున్నారు. నేను అన్ని పోలీస్ స్టేషన్లకి సవిత ఫోటోని ఫార్వర్డ్ చేయమని చెప్తాను. నీకొచ్చిన నొప్పి గురించి నీకు తెలుసా? నువ్వు ఇంత చెడ్డవాడని, నీకు ఎయిడ్స్ ఉందని అందరి దగ్గర చెప్పాను. వెళ్ళి చెప్పు. దాంతో పాటు ఇది చెప్పు, మన మధ్యన రిలేషన్షిప్ గురించి చెప్పు. నీ కోరిక నేను తప్పకుండా తీరుస్తాను. నువ్వు నేను ఒకటిగా ఉన్న ఫోటోని నెట్లో పెడతాను.
మేము అన్ని నంబర్లకి ట్రై చేసి చూసాము. ఏ నంబరు యాక్టివ్గా లేదు. కానీ ఒకే ఒక నంబర్ మాత్రం మున్నా పేర్లో ఉంది, ఆటో డ్రైవర్. ఆటో డ్రైవరా? సార్ మున్నా నెంబర్ శ్యామ్ నెంబర్ ఒకే లొకేషన్ లో ఉన్నది సార్. వాడిని తీసుకురండి. ఓకే రైట్ సార్. సార్. ఎవరు? ఆటో అదిగో డ్రైవర్ వాడే. సార్. ఏమున్నా ఆగురా. ఏయ్ ఆగు. ఎక్కడికి వెళ్తావు? ఆగమని చెప్తున్నారు కదా. సార్ నన్ను ఎందుకు సార్ పట్టుకున్నారు? నేనేం చేశాను సార్? సార్ చెప్పు చెప్పు. సార్ 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 నాకేం తెలియదు సార్. నన్ను వదిలేదు సార్. నేనేం తప్పు చేయలేదు సార్. నువ్వేం తప్పు చేయలేదంటే మమ్మల్ని చూసి ఎందుకు పారిపోయావు? సార్ 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 చెప్పేస్తాను సార్. చెప్పేస్తాను సార్. సార్ నేను చెప్పేస్తాను సార్. నిజం చెప్పేస్తాను సార్. సార్ సార్ నేను నా ఫ్రెండ్ శ్యామ్ ఒక్కొక్క శనివారం జరిగే ఆటో రేస్లో మేము ఇద్దరం పాల్గొంటాం సార్. నిజం చెప్పాలంటే ఆటో రేస్ కోసం మీరు అరెస్ట్ చేస్తున్నారని నేను భయపడి అక్కడి నుంచి పారిపోవడం ఆటో ప్రయత్నించాను రేస్? సార్. మర్యాదగా నిజం చెప్పు, లేకపోతే జీవితాంతం ఆటో తోలలేవు నువ్వు. అవును సార్, నేను నిజమే చెప్తున్నాను సార్. సెప్టెంబర్ 4వ తారీఖు నైట్ 10 గంటలకి నువ్వెవరికో కాల్ చేసావు. సార్ గుర్తొచ్చింది. ఆ రోజు రాత్రి నా ఫోన్ ని నేను ఇంకొక ఆటో డ్రైవర్కి ఇచ్చాను సార్. ఆ రోజు జరిగిన ఆటో రేస్ లో వాడు కూడా వచ్చి పాల్గొన్నాడు సార్. ఎవరది? శ్యామా? లేదు సార్, శ్యామ్ కాదు సార్. వాడి పేరు జగ్గుబాయ్ సార్. కానీ నాకు వాడి గురించి ఎక్కువగా ఏం తెలియదు సార్. కానీ అతను ప్రతి రేస్ కి తప్పకుండా వస్తాడు సార్. అవును సార్, నాకు తెలిసింది అంతే సార్. నిజంగా నేను ఎవరికి కాల్ చేయలేదు సార్. నిజం చెప్తున్నాను సార్. తర్వాత రేస్ ఎప్పుడు? తర్వాత రేస్ ఎప్పుడంటే హలో సార్, ఒకడి మీద కంప్లైంట్ చెయ్యాలి. వాడు చాలా అమ్మాయిల జీవితం నాశనం చేశాడు సార్. రా జగ్గు, మనం వెళ్ళి తనిగా ఆటో రేస్ నడుపుదాం. తీసుకెళ్ళండి. వాళ్ళిద్దరు చనిపోయిన చోటే నీ మొబైల్ లొకేషన్ ఆన్లో ఉంది. చెప్పు. నేను ఆ రోజు పూజ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ తమ్ముడు ఇంట్లో గొడవ పడి బయటికి వెళ్ళడం చూశాను సార్. అప్పుడే కిడ్నాప్ చేశాను. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు నా దగ్గర ఉన్నాడనే పూజకి అబద్ధం చెప్పాను సార్. వాళ్ళ తమ్ముడు చుట్టానికి ఆ రోజు ఆటోలో వచ్చింది సార్. అవును, ఈ రోడ్ ఎక్కడికి వెళ్తుంది? నువ్వు నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? షిలోగ్ ఎక్కడ? తప్పకుండా తీసుకెళ్తాను. వద్దు, షిలోగ్ ఎక్కడ ఉన్నాడో చెప్పు. ఫిజికల్ టెస్ట్ ఫెయిల్ అవటం వల్ల ఆర్మీలో నాకు ఉద్యోగం దొరకలేదు సార్. నేను ముందుకు బానిసనయ్యాను. నా జీవితమే నాశనమైంది. రోజంతా ఆటో నడిపేవాడిని, నైట్ ప్రాస్టిట్యూషన్ దగ్గరికి వెళ్ళేవాడిని. అందువల్ల నాకు ఎయిడ్స్ వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకి నా పాత ఫ్రెండ్ రాజేష్ని కలిశాను. రాజేష్ బాగా ధనవంతుడు కావటం వల్ల వాళ్ళ గ్రూపులో నన్ను కూడా కలుపుకున్నాడు. ఆ తర్వాత నా జీవితాన్ని చాలా సంతోషంగా బ్రతికాను. కానీ ఓ పూజ, ఈరోజు నువ్వు వచ్చే మాటే మర్చిపోయాను. గెస్ట్ వచ్చారు. 1/2 అవర్ వెయిట్ చేస్తావా? ఓకే మేడం, సరే. లోపలికి రా. ఏమైంది? ఏంటి విషయం? అదేమీ లేదు, పూజ వచ్చింది పెడిక్యూర్ మ్యానిక్యూర్ చేయడానికి. అరే ఏంటమ్మా నువ్వు ఎప్పుడు చూసినా పెడిక్యూర్ మెనిక్యూర్ అంటూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సందీప్ కి మనం ఒక విందు ఇవ్వాలి. ఎందుకురా? అరే లాస్ట్ ఇయర్ స్కూల్ యూనియన్ లో మాత్రం నేను కలవకుండా ఉండుంటే ఇలాంటి ఒక సంఘటన జరిగే ఉండదు. సందీప్ మన గ్రూప్ లో జాయిన్ అయిపోయాడు. నువ్వు చెప్పింది కరెక్టే. సందీపే మన గ్రూప్కి ప్రాణం. ఇలా చూడండి గాయస్, ఇప్పుడు మీ దగ్గర ఉన్న ప్యాకెట్లన్నీ అయిపోయాయి. మనం క్లబ్ హౌస్ కి వెళ్ళిపోదామా? సరే రండి, అందరూ బయలుదేరదాం. ఓకే సరే. కమ్. అరే ఈ వైపు రారా. ఆ తర్వాత నన్ను ఫాలో అవటం మొదలుపెట్టింది. ప్రతిరోజు ఫాలో అవటం చేసింది.
ఎందుకని నన్ను ఫాలో అవుతున్నా? మీరు సరితక్క బాయ్ ఫ్రెండే కదా? పూజకి నా గర్ల్ ఫ్రెండ్ సరిత గురించి తెలిసింది. నేనెవరో కనిపెట్టేసింది. సరితక్క ఎక్కడికి వెళ్ళారు? అమ్మా పూజ, నేను చేసిన తప్పని నాకు బాగానే తెలుసు. ఇదంతా నాకు తెలియకుండానే జరిగింది. తన ఫోటో చూడు. సరితక్క మీ ఫోటోని నాకు చూపించారు. మీరు ఒక ఆటో డ్రైవర్ కదా? ఖుష్బూ అక్కని మీకెలా తెలుసు? నేను ఎందుకు మిమ్మల్ని ఫాలో అవుతున్నానో తెలుసా? ఇద్దరు అమ్మాయిలతో సంబంధం ఉందని నేను కనిపెట్టాను. నిజం చెప్పు, లేదా నేనే ఖుష్బూ అక్క దగ్గరికి వెళ్ళి చెప్తాను. నా ఖుష్బూ బాగా నచ్చింది. నేను ఎవరైనా నిజం ఖుష్బూతో చెప్తానని చెప్పింది. తనకివ్వడానికి నా దగ్గర డబ్బేమీ లేదు. అందుకని ఆ రోజు ఖుష్బూ ఇంట్లో నుంచి డబ్బుని దొంగిలించాను. తన ఫోన్లో ఉన్న అన్ని ఫోటోల్ని డిలీట్ చేశాను. కానీ మళ్ళీ తను నన్ను డబ్బులు అడిగింది. ఒకరోజు తనకి డబ్బులు ఇస్తానని చెప్పి నా ఇంటికి రమ్మని. ఏమైంది? లోపలికి రావా? ఇక చూడు సందీప్, నాకు డబ్బులు ఇవ్వని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వేం చేస్తున్నావు సందీప్? ఈ రోజు జరిగిన విచారణలో సందీప్ పోలీసుల దగ్గర ఎయిడ్స్ వల్ల బాధపడుతున్న దాదాపు 300 అమ్మాయిల పేర్లు చెప్పాడు. నీ షూ, ఇంకా పూజ డ్రెస్ మీద ఉన్న DNA, అంతేకాకుండా నీ వల్ల ఇబ్బంది పడిన గీత నీకెదురుకుండా సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నీకు వ్యతిరేకంగా సాక్ష్యాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. నువ్వు జైలుకి వెళ్ళేటప్పుడు రోగంతోనే వెళ్తావు. అంతేకాకుండా లోకాన్ని కాపాడటానికి నువ్వు జైల్లోకి వెళ్లాల్సిందే. సరిత కదం యొక్క బాడీ అనాథ డెడ్ బాడీ అనుకుని మున్సిపాలిటీ వాళ్ళు ఆ డెడ్ బాడీని కాల్ చేశారని పోలీసు వాళ్ళు దినేష్ కదారికి చెప్పారు. మన యొక్క జీవితంలో మనం అనుకునే కళల్ని కొన్నిసార్లు నెరవేర్చగలమా ఏంటి? ఆ విధంగా కుదరదు. క్రిమినల్ ప్రదీప్ మిలిటరీలో సెలెక్ట్ అవ్వకపోతానికి కారణం అమ్మాయిలేనా? ఆ తర్వాత సందీప్ తన యొక్క ఎయిడ్స్ వ్యాధిని కావాలని ప్రతి అమ్మాయికి వ్యాపించాడు. సందీప్ కి HIV పాజిటివ్ అని తెలిసాక వాడు తన యొక్క జీవితాన్ని మంచిగా జీవించి ఉండొచ్చు. కానీ తన లోపల కోపం తన్ని రాక్షసుల్లా మార్చింది. సందీప్ ఎవరనేది పూజకి తెలిసిపోయింది. పూజ పోలీసుల దగ్గరికి వెళ్తానికి బదులుగా తన యొక్క తమ్ముడు అడ్మిషన్ కోసమని పూజ సందీప్ ని బ్లాక్మెయిల్ చేసింది. మనం కరెక్ట్ గా ఉంటేనే మన యొక్క జీవితం కరెక్ట్ గా సాగుద్ది. నేను మీ అనూప్ సోని, మీ నుండి సైనింగ్ ఆఫ్. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇంకో కొత్త ఎపిసోడ్ లో నేను మిమ్మల్ని తిరిగి కలుస్తా. అప్పటి వరకు మీరు మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి, క్షేమంగా ఉండండి, భద్రతతో ఉండండి. అలాగే చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్ అలర్ట్. జై హింద్.